మీరంతా ఒక్కొక్క విత్తనం తీసుకోండి. ఇంకా ఈ విత్తనాలు తీసుకెళ్లి మీ గూళ్లలో పెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఈ విత్తనాలన్నీ పచ్చి బొప్పాయిలాగా మారిపోతాయి. ఆ బొప్పాయిల్లో ఎంత వేడి ఉంటుందంటే ఈ మొత్తం చలికాలం అంతా మీరు దాంతో హాయిగా గడిపేయవచ్చు. ఇది అడవిలో శీతాకాలపు మొదటి ఉదయం. మిట్టు, టీను, మీను అనే పక్షులు మేనా గుడ్లగూబతో కలిసి ఆకాశంలో షికారుకి వెళ్తాయి. కాని ఉదయం పూట పొగమంచు కారణంగా ఈరోజు ఆకాశంలో వాళ్ళు సరిగ్గా ఎగరలేకపోయారు. అన్ని లావు బొప్పాయి చెట్టు కొమ్ము మీద వెళ్లి కూర్చున్నాయి. ఎలా ఉన్నారు ప్రియమైన పక్షులారా? పొద్దు పొద్దున్నే షికారు ఎలా ఉంది? పెద్దగా ఏమీ లేదు బొప్పాయి అన్న. మీ ఉదయం ఎలా ఉందో చెప్పండి. నాకైతే ఉదయం సాయంత్రం సమానమే. ఇంకా ఎప్పటి వరకైతే మీకు సహాయపడుతూ ఉంటానో అప్పటి వరకు సంతోషంగా ఉంటా. నువ్వు చాలా మంచోడివి బొప్పాయి అన్నా. అలా అంటూ మిట్టు వేరే పక్షులతో చెప్పింది. ప్రియమిత్రులారా, ఈసారి మంచు చాలా ఎక్కువ పడేలా ఉంది. నేను చెప్పేదేంటంటే మనమందరం ఇప్పుడే మన గూళ్ళు ఇళ్లల్లో నీలం పువ్వులతో అలంకరణ చెయ్యాలి. అప్పుడు వాటి వల్ల ఇళ్లలో వేడి పుడుతుంది. ఇంకా మనం ఈ చలికాలం రాత్రుల్లో మంచు నుంచి కాపాడుకోవడానికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఈసారి పనిని మనము ముందుగానే చెయ్యాలి. పదండి, అందరూ నీలికొండ దగ్గరికి వెళ్దాం. ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అయితే నన్ను తప్పక గుర్తు చేసుకోండి. అలాగే బొప్పాయి అన్న, పదండి అందరం నీలం కొండకెళ్ళాలి. పక్షులన్నీ అక్కడి నుండి నీలి చెట్లు ఉన్న కొండవైపు ఎగిరిపోయాయి. అక్కడ నీలి మందు చెట్లు ఉంటాయి. నీలి పువ్వులు అడవిలో పూసే అన్ని పువ్వుల కంటే అతి పెద్దవి మరియు చాలా వెచ్చగా ఉంటాయి. శీతాకాలంలో అన్ని పక్షులు వారి ఇళ్లను మరియు గూడులను ఈ పువ్వులతో అలంకరించి వాటిని వెచ్చగా ఉంచుకుంటాయి. పక్షులన్నీ కొండపైకి చేరుకున్నప్పుడు కొన్ని గద్దలు వాటికంటే ముందే అక్కడికి వచ్చేశాయి. మీరంతా వరద బాధితుల్లాగా ఇక్కడికి ఎందుకు వచ్చారో? గద్దన్నయ్య, మా గూడులను వెచ్చగా ఉంచుకోవడానికి నీలిరంగు పువ్వులను తీసుకెళ్లడానికి వచ్చాము. మీరు ఇక్కడి నుంచి పూలు తీసుకుని వెళ్ళలేరు. ఇటు చూడండి, మేము ముందుగానే ఎన్ని ఇళ్ళు కట్టి ఉంచాము. ఇప్పుడు ఈ ఇళ్ళన్నింటిని వేడిగా ఉంచడానికి మాకు చాలా పూలు అవసరం ఉంటుంది. అది విని అన్నీ చూశాయి. అక్కడ కొమ్మలకి చాలా ఇళ్ళు నిర్మించబడ్డాయి. అన్నీ ఆ చెట్ల కొమ్మకు వేలాడుతూ ఉన్నాయి. గద్దన్నయ్య, ఇక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి, కాని మీరుంది నలుగురే. మరియు మీరు ఈ ఇళ్ళన్నీ ఏం చేసుకుంటారో? గద్దలన్నీ ఒకటిని ఒకటి చూసుకుంటూ రహస్యంగా నవ్వుకుంటూ ఇలా అన్నాయి. ఈ ఇళ్ళన్నింటినీ మేము మీలాంటి చిన్న పక్షులకి సహాయం చేయడానికే కట్టాం. మీరంతా నిశ్చింతగా ఇక్కడ ఉండడానికి వచ్చేయండి. ఇంకా చలికాలం మొత్తం హాయిగా ఇక్కడే ఉండండి. అది విని పక్షులన్నీ చాలా సంతోషించాయి. మళ్ళీ తిరిగి అడవిలో ఉన్న వారి బొప్పాయి చెట్టు వద్దకి చేరుకున్నాయి. మన అడవిని వదిలిపెట్టి అక్కడ గద్దల స్థావరంలో వెళ్ళి ఉండడం మంచిది కాదు. వాళ్ళు తప్పకుండా ఏదో వల వేస్తున్నారు. మీ అందరికీ అక్కడ మీ భోజనం ఏర్పాట్లు చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. నువ్వు సరిగ్గా చెప్పావు బొప్పాయి అన్న. కానీ ఈ చలికాలం నుంచి మమ్మల్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి? దీనికోసం నేను కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ఎండ వస్తుంది కదా, దాని నుంచి తప్పించుకోవడానికి నేను ఆకుల చాటున దాక్కుంటాను. కానీ ఇప్పుడు మీ అందరి సమస్యని పరిష్కరించడం కోసం నేనిప్పుడు ఆ ఎండలో ఎదురుగా నిలబడి శక్తిని సేకరించుకోవాల్సి ఉంటుంది. నేను ఈరోజు మొత్తం ఎండలో నిలబడతా. అలా చేయడం వల్ల నాకు సూర్యుని ఎండ వల్ల ఎంత శక్తి వస్తుందంటే అప్పుడు నేను మీ అందరికీ సహాయం చేయగలుగుతాను. నువ్వు నిజంగా మా పట్ల ఎంతో దయతో ఉన్నావు బొప్పాయి అన్న. కానీ మీరు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? మీరంతా నా వాళ్ళు. ఏంటి మీరు నన్ను బయటవాడిగా చూస్తున్నారా? అలా అని అన్నీ సైలెంట్ అయిపోయాయి. ఆ తర్వాత లావు బొప్పాయి చెట్టు ఆకుల నుంచి బయటికొచ్చింది. 12 గంటల తర్వాత సూర్యుడు దానిపై ప్రకాశిస్తాడు. ఆ రోజు మొత్తం ఆ బొప్పాయి చెట్టు సూర్యుని ప్రకాశం కింద ఉంటుంది. అతను చాలా ఇబ్బంది పడతాడు, కాని పక్షులకు సహాయం చెయ్యాలి అని తను ఆ బాధనంతా తట్టుకుంటాడు. తర్వాత రోజు పక్షులన్నీ ఆయన దగ్గరకొచ్చాయి. బొప్పాయి అన్నయ్య, మా వల్ల నువ్వు ఎంత శ్రమకి గురి కావాల్సి వచ్చింది. మాకు ఏమాత్రం మంచిగా అనిపించట్లేదు. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. సూర్యుని ఎండ నుంచి నేను చాలా శక్తిని స్వీకరించాను.
ఇప్పుడు మీరంతా నేనేం చెప్తానో అది చెయ్యండి. అలా అని లావు బొప్పాయి చెట్టు తన కళ్ళుని మూసుకుంటుంది. అప్పుడు చెట్టు కింద భాగం తెరుచుకుంది మరియు దాని లోపల ముదురు నలుపు విత్తనాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరంతా ఒక్కొక్క విత్తనం తీసుకోండి. ఇంకా ఈ విత్తనాలు తీసుకెళ్లి మీ గూళ్లలో పెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఈ విత్తనాలన్నీ పచ్చి బొప్పాయిలాగా మారిపోతాయి. ఆ బొప్పాయిల్లో ఎంత వేడి ఉంటుందంటే ఈ మొత్తం చలికాలం అంతా మీరు దాంతో హాయిగా గడిపేయవచ్చు. అది విని పక్షులన్నీ లావు బొప్పాయి చెట్టుకి ధన్యవాదాలు తెలిపాయి. ఆపై ఒక్కొక్క పక్షి తన యొక్క నోటితో ఒక్కొక్క విత్తనాన్ని తీసుకెళ్లాయి. ఆపై విత్తనాన్ని తీసుకెళ్లి వాటి గూటిలో పెట్టుకున్నాయి. 3 రోజుల్లో ఆ విత్తనం పగిలి పెద్దదయ్యింది మరియు పచ్చి బొప్పాయిగా మారిపోయింది. పక్షులు వాటి నోటితో బొప్పాయికి ఒక పెద్ద రంధ్రాన్ని పెట్టాయి. లోపలికి బయటికి వెళ్ళడానికి ఒక ద్వారాన్ని తయారు చేసుకున్నాయి. ఇప్పుడు అవి ఉండడానికి ఒక మంచి చక్కనైన వెచ్చని ఇల్లు తయారయ్యింది. అన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి మరియు బొప్పాయి చెట్టుని కలవడానికి వెళ్ళాయి. ప్రియమైన అన్న, నీకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇబ్బందిని తీసుకొని మా కోసం ఒక వెచ్చని ఇల్లుని ఇచ్చారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు. అది విని లావు బొప్పాయి చెట్టు కూడా సంతోషపడింది. మరోవైపు 4 గద్దలు కలిసి పార్టీ చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు చాలా మజా వస్తుంది. ఆ పక్షులన్నీ బలహీనపడి మనం చేసిన ఈ గూళ్ళలో ఉండడానికి కోసం వస్తాయి. ఆ తర్వాత మనందరికీ చాలా రోజుల కోసం ఆహారం ఏర్పాటు చేయబడుతుంది. అప్పుడే వారి దగ్గరికి రాబందు చేరుకుంది మరియు ఇలా అంటుంది, మీ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. లావు బొప్పాయి చెట్టు వాళ్ళందరికీ సాయం చేస్తున్నాడు. అవి పచ్చి బొప్పాయితో ఇల్లు నిర్మించుకుని వాటిలో ఉన్నాయి. లేదు, ఇది నీ ఐడియానే కదా? లేదు, నీదే పెద్ద పనికి మాలిన ఐడియా. అప్పుడు అవి 4 తీవ్రంగా వాదించాయి మరియు కొట్టుకోవడం ప్రారంభించాయి. ఇప్పుడు చూడు, మరి నా దెబ్బ. ఇప్పుడు నేను తంతా చూడు. చాలాసేపు వరకు గొడవ పడ్డాయి మరియు అలసిపోయి ఒకవైపు కూర్చున్నాయి. మరోవైపు అన్ని పక్షులు పచ్చి బొప్పాయితో నిర్మించుకున్న ఇంటిలో చాలా వెచ్చగా ఉన్నాయి. చివరిగా మరొకసారి అడవి పక్షులకు ఉపయోగపడినందుకు అతను తన గురించి చాలా గర్వపడ్డాడు మరియు నవ్వుకుంటూ దూరంగా వాటి గూడులో నివసిస్తున్న పక్షులను చూసి సంతోషిస్తూ ఉంటాడు. దాంట్లో అన్ని పక్షులు చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి. హా, నువ్వెంత మురికి వాడివి నల్లకాకి. నువ్వు నా ఇల్లు మొత్తాన్ని నాశనం చేశావు. అయితే శుభ్రం చేసుకో మోటు బొప్పాయి. నా పని అయితే అయిపోయింది. ఇప్పుడు నేను నీ ఇంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకెళ్ళాలేంటి? ఈ మాట విని పపాయ చెట్టుకు కోపం వచ్చింది. ఇది డోలక్పూర్ అనే ఒక గ్రామంలో జరిగినది. ఇక్కడ చాలా పక్షులు, చెట్లు చాలా సంతోషంగా జీవించేవి. అక్కడ చాలా రకమైన చెట్లుండేవి. ఆ చెట్ల మీద చాలా రకాలు పక్షులు కూర్చొనేవి. అప్పుడొక చెట్టు చమేలి పక్షితో ఇలా అంటుంది, అరే చెమేలి పక్షి, చూడు వాతావరణం ఎంత బాగుందో. నాకైతే నాట్యం చేయాలనిపిస్తోంది. అలాగే డాన్స్ ఆడు. కానీ నువ్వు డాన్స్ ఆడడానికి నీ కాళ్ళు భూమి లోపలున్నాయి కదా. అప్పుడు ఆ చెట్టు తల ఊపుతుంది. తర్వాత ఆ పక్షిని కిందకి తోసిస్తుంది. చూడు, నేను నాట్యం చేసా కదా, నువ్వు కింద పడిపోయావు కదా. బుద్ధి లేదా నీకు? నువ్వేమైనా లూజా? ఇలాగే వీరందరూ అక్కడ చాలా సంతోషంగా ఉండేవారు. అక్కడే ఒక పపాయ చెట్టు కూడా ఉండింది. ఇక్కడ చాలా పపాయ చెట్లు మరియు పక్షులు ఉండేవి. అన్నీ చాలా సంతోషంగా ఉండేవి. అక్కడ ఒక లావు పపాయ చెట్టు కూడా ఉండేది. అన్ని పక్షులకు అది సహాయం కూడా చేసేది. పక్షులకు ఎక్కడ ఉండలేని పరిస్థితి వస్తే అవి లావు పపాయ చెట్టు యొక్క ఇంటిని యూజ్ చేసుకునేవి. లావు పపాయ చెట్టు చాలా మంచిది. అది ఎప్పుడు అన్ని పక్షులకు సహాయం చేసేది. అప్పుడు ఒక రోజు కాకి తనతో ఇలా అంటుంది, అరే మోటు బొప్పాయి చెట్టు, నా ఇంటికి ఒక అతిథి వస్తున్నాడు. నేను అతన్ని ఇక్కడికి తీసుకురానా? కేవలం కొన్ని రోజుల కోసమే. ప్లీజ్, నువ్వు నీ ఇంటిని నాకు కిరాయికి ఇవ్వు. అలాగే తీసుకో, కానీ నా ఇంట్లో అపరిశుభ్రం చేయకూడదు.
పపాయ దాని ఇల్లు తనకి కొద్ది రోజుల కోసం ఇస్తుంది. కాలుకాకి యొక్క బంధువులు వచ్చి వెళ్ళిపోయారు. కాలుకాకి యొక్క బంధువులు ఇంటిని చాలా పాడు చేసి వెళ్ళాయి. దాన్ని చూసి పపాయ చెట్టుకి చాలా కోపమొస్తుంది. హా, నువ్వెంత మురికి వాడివి నల్లకాకి. నువ్వు నా ఇల్లు మొత్తాన్ని నాశనం చేశావు. అయితే శుభ్రం చేసుకో మోటు బొప్పాయి. నా పని అయితే అయిపోయింది. ఇప్పుడు నేను నీ ఇంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకెళ్ళాలి ఏంటి? ఈ మాట విని పపాయ చెట్టుకు కోపమొచ్చింది. కాసేపాయాక వర్షం వస్తుంది. అందరూ వాళ్ళ వాళ్ళ ఇల్లు కట్టుకున్నారు. కాని కాలుకాకి మరియు చమేలి పక్షికి మాత్రం ఇల్లు లేదు. చమేలి పక్షి పాపం చాలా కష్టపడుతుంది. కానీ ఇల్లు కట్టుకోవడానికి దానికి ఏమీ దొరకట్లేదు. కానీ చమేలి పక్షి చాలా మంచిది. పపాయ అన్న, మీ ఇంట్లో ఉండొచ్చా? చాలా వర్షం పడుతుంది. నా పిల్లలు కూడా చాలా కష్టపడుతున్నారు. అలాగే ఉండు చెమేలి చెల్లెమ్మ. కానీ నువ్వు అపరిశుభ్రం చెయ్యకు. ఇంతకు ముందు కాకి ఉండిపోయింది. అది నా ఇంటిని బాగా అపరిశుభ్రం చేసింది. కాసేపయ్యాక కాలుకాకి కూడా వర్షంలో తడిసిపోయింది. తనకు చాలా చలి వేస్తుంటుంది. మరియు తను లావు పపాయ చెట్టు దగ్గరకు వచ్చింది. బొప్పాయన్న, నన్ను కూడా నీ ఇంటిలో ఉండనివ్వు ప్లీజ్. నేను చలితో చచ్చిపోయేలా ఉన్నాను. లేదు నల్లకాకి, నా ఇంట్లో నీలాంటి మురికి వాళ్లకు అవకాశం లేదు. పైగా ఇక్కడ చమేలి ఇంకా దాని పిల్లలు ఉంటున్నారు. నీకు చోటు ఉండకపోవచ్చు. ఆ మాట వినగానే కాలుకాకి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరియు వర్షం కూడా ఆగిపోయింది. మరియు అన్ని పక్షులు వాళ్ళ చోటుకి వెళ్ళిపోయాయి. వాతావరణం కూడా మారిపోయింది. కాసేపయ్యాక ఆ అడవిలోకి భయంకరమైన గద్దలు రెండొచ్చాయి. అది అన్ని పక్షుల్ని తింటున్నాయి. మరియు చెట్లలో ఉన్న అన్ని పళ్ళను కూడా నాశనం చేసింది. అది చాలా పక్షుల్ని చంపి తింటున్నాయి. తర్వాత లావు పపాయ చెట్లో ఉన్న పళ్ళను నాశనం చేయడానికి వచ్చాయి. బొప్పాయి, నువ్వెక్కడ తప్పించుకుంటావు? నీ పంటని కూడా నాశనం చేస్తాను. అప్పుడు నువ్వు ఇంకెలా బతికి ఉంటావు? లేదు సోదరా, నువ్వు నన్ను చంపవద్దు. నా పంటల్ని నాశనం చేయొద్దు. నేను ఇక్కడ చాలా పక్షులు ఉండడానికి గూడు ఇస్తున్నాను. నేనే గనుక లేకుంటే చాలా పక్షులు అనాథలైపోతాయి. అయితే నన్నేం చేయమంటావు? నాకైతే నీ పంట నాశనం చేస్తేనే లాభము. మేమిక్కడ మొత్తం అడవిని నాశనం చేస్తాం. మొత్తం పక్షుల్ని తినేస్తాము. అప్పుడు ఆ వైపు చమేలి పక్షి వచ్చింది. అప్పుడు తను చూసింది ఆ గద్ద లావు పపాయ చెట్టుని చాలా టార్చర్ చేస్తుంది. అప్పుడు అది తక్షణం అక్కడికి వెళ్తుంది. ఏ భయంకరమైన గద్ద, లావు పపాయ అంకుల్ దగ్గర నుంచి వెళ్ళు. తనని టార్చర్ పెట్టకు. ఒకవేళ నువ్వు తనని టార్చర్ పెట్టావంటే నాతో గొడవ పడాల్సి వస్తుంది. అరే పిచ్చుక, నువ్వు నన్నేం ఆపగలుగుతావు? నేను ఈ పంటని నాశనం చేసే తీరుతా. అలాగైతే రా చూసుకుందాం. గద్దకు మరియు పక్షికి గొడవ ఎక్కువవుతుంది. అప్పుడు చమేలి పక్షి గద్దను అడవికి ఇంకోవైపు తీసుకెళ్తుంది. అక్కడ వేటగాడు పక్షుల కోసం వలపరిచాడు. గద్ద చమేలి పక్షి వెనకాల తనని పట్టుకోవడానికి వేగంగా వెళ్తుంది. మరియు చమేలి పక్షి వల దగ్గరికి వెళ్తుంది. మరియు అక్కడి నుంచి సడన్ గా ఇంకోవైపు ఎగిరిపోతుంది. గద్ద చాలా వేగంగా వస్తున్నందువల్ల అది ఇంకోవైపు ఎగరలేకపోయింది మరియు వలలో బాగా చిక్కుకుంది. మరియు వేటగాడు గద్దని తనతో తీసుకెళ్తాడు. మరియు చమేలి పక్షి లావు పపాయ చెట్టు దగ్గరికి వెళ్తుంది. చమేలి, నీకు చాలా చాలా ధన్యవాదాలు. నువ్వు చాలా మంచిదానివి. నువ్వు నీ ప్రాణాల్ని పణంగా పెట్టి నా ప్రాణం కాపాడావు. పర్లేదు లావు పపాయ అంకుల్, మీకు ఏం అవసరం వచ్చినా మీరు నా దగ్గర చెప్పండి. మిమ్మల్ని ఎవరూ ఇలా టార్చర్ పెట్టలేరు. అయితే చెమేలి, నీకు ఏ కష్టం వచ్చినా నువ్వు నాతోనే చెప్పు. నేను నీ సమస్యలన్నింటినీ దూరం చేస్తాను. లేదు, నాకేం ప్రాబ్లం లేదు. లావు పపాయ అంకుల్, నేను నాకు ఇల్లు కట్టుకోవడం కోసం కట్టెలు వెతుక్కోవడానికి వెళ్తున్నాను. ఎందుకంటే వర్షాకాలం మళ్ళీ వస్తుంది. అరే చెమేలి, నువ్వు నీ ఇల్లు కట్టుకోవలసిన అవసరం లేదు. నీ ఇల్లు ఇదే కదా. నువ్వు నా ఇంట్లోనే ఉండు. అరే లావు పపాయ అంకుల్, మీరేం మాట్లాడుతున్నారో? అవును చెమేలి, నువ్వు నా ప్రాణం కాపాడావు. నేనైతే నీకోసం ఏమాత్రమైనా చేయగలను. ఇది నువ్వు మీ బాబాయ్ గారి ఇల్లే అనుకో.
ఎప్పుడైనా నీకు వర్షాకాలం వచ్చేలా ఉన్నా సమస్య ఏదైనా వచ్చినా వచ్చి నా ఇంటిలో ఉండు నువ్వు. ఇంకా ఈ ఇంట్లో నువ్వు తప్ప ఇంకెవరూ ఉండరు. ఇది కేవలం నీ ఇల్లు మాత్రమే. అలాగైతే ఈ రోజు నుంచి మీరు నా లావు పపాయ అంకుల్. అలాగే అనుకో. ఇంకా లావు పపాయ చెట్టు మరియు చమేలి చాలా సంతోషంగా ఉన్నారు. అవి రెండు చాలా సంతోషంగా ఉంటాయి. ఒకరితో ఒకరు చాలా బాగా ఉండేవి. చమేలి తన పిల్లల్ని కూడా అక్కడికి తీసుకొచ్చేసింది. ఈ యొక్క కథ నుంచి మనకేం అర్థమైందంటే, మనం నడుచుకునే విధానం బట్టి మనకి అంతా జరుగుతుంది. మనం మంచిది చేశామంటే మనకు మంచిదే జరుగుతుంది. ఒకవేళ మనం ఎవరికైనా చెడు చేస్తే మనకి కూడా చెడు జరుగుతుంది.